హాయ్, నేను ఉమా ఫ్రమ్ రియలిజం ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఆస్ట్రేలియా. నేను శ్రీని ఊరికే పార్క్ వచ్చామండి ఇక్కడికి వాక్ లాగా వీకెండ్ అనేసి. సో వెదర్ చాలా బాగుంది ఈరోజు. ఐ థాట్ ఐ షేర్ ఎ స్మాల్ వీడియో. అండ్ ఇక్కడ చాలా పిల్లలకి చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఇవి స్లైడ్స్ లాగా ఉంటాయి. ఇంకా పెద్దవాళ్ళకు కూడా కూర్చొని రిలాక్సింగ్ లాగా ఉంటుంది. మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ బీచ్ వాలీబాల్ ఉన్నదండి. మనము ఇక్కడ చూస్తే ప్రతి పార్క్కి ఈ మ్యాన్ మేడ్ లేక్ లాగా ఇక్కడ వీళ్ళు ఇట్లా క్రియేట్ చేశారండి బీచ్ పార్క్ దగ్గర. సో దట్ పీపుల్ ఇది ఒక ఫీలింగ్ ఎట్లా వస్తుంది అంటే మనకి బీచ్లో ఉన్న ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ ఇది మ్యాన్ మేడ్ బీచ్ మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ వాలీబాల్ కోర్ట్ కూడా ఉన్నది. సో వాలీబాల్ బీచ్ వాలీబాల్ ఆడుకుంటున్న ఫీలింగ్ వస్తుంటుంది. పిల్లలు సైకిల్ రైడ్ చేసుకోవచ్చు, వాక్ ఇట్లా బీచ్కి డాగ్స్ని వాక్ తీసుకురావచ్చు. అన్నీ ఇది ఆల్ మల్టీ పర్పస్ లాగా ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రీనికి ఎప్పుడు వచ్చినాం బెట్ట మనం ఇక్కడికి లాస్ట్ టైము? వింటర్ లాస్ట్ స్ప్రింగ్ టైంలో వచ్చినామేమో కదా. ఈ వింటర్ సమ్మర్స్లో అయితే చాలా బాగుంటుందండి. ఇంక ఇప్పుడు మాకు టైం ఆల్మోస్ట్ 7:40 అవుతుందండి. బట్ ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ 3 o'clock ఏదోలా ఉన్నది. అంత ఏమంటారు, అంత వెలుతురు ఉందండి. ఈ సన్సెట్ అవుతుంది 8:39. సన్సెట్ అవుతున్నప్పుడు చూడాలండి, ఇట్స్ బ్యూటిఫుల్ అండి. ఇక్కడ మనకి సీగిల్స్ మన పౌరాలాగా ఉంటాయండి. కానీ వీళ్ళేమో ఇక్కడ సీగిల్స్ అని అంటారు. అవి ఒక థౌజండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ వచ్చి ఇక్కడ అంటే కూర్చుని పోతాయండి. మరి మేబీ అవి ఇక్కడ పడుకుంటాయో నైట్లో, అది ఐడియా లేదు. కానీ ఇక్కడ వచ్చి ఈ మడ్ ఈ ఇట్లా బీచ్ వాటర్ ఉన్న సీషోర్ లాగా వచ్చి ఇక్కడ కూర్చుంటాయండి. ఆ సీన్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుందండి నిజంగా. అంత వైట్ సీగిల్స్ అట్లా ఒక లిటరల్గా 1000 ఉంటాయండి. అలా వచ్చి కూర్చుంటాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మరి అవి రిలాక్స్ అవుతుందో, మరి ఆ సన్సెట్ ముందు వచ్చి ఉంటుందో అది తెలియదు. కానీ దాని రీజను, కానీ అదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు టైం ఇంకా కొంచెం అయితే మనం ఇక్కడ వెయిట్ చేస్తే కనిపిస్తాయి. కావాలంటే మీకు మరొక వీడియోలో మేము క్లియర్గా చూపిస్తాము. చాలా అంటే చాలా బాగుంటుందండి అది. అది కాకుండా చూడండి ఇక్కడ అంటే మనకి ఏమంటారు, వనభోజనాలా ఉంటుందండి లిటరల్ చెప్పాలంటే. ఇక్కడ వీళ్ళు మంచి సెటప్ ఏందని అంటే అండి, ప్రతి పార్క్కి ఇక్కడ మనము ఏమంటారండి దాన్ని ఎగ్జాక్ట్గా పేరు రావట్లేదు, బయట వెళ్ళి మనం కుక్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా ఏదైనా సలాడ్స్ టైప్ అన్నా, లేకపోతే మన ఏమంటారు హాట్ డాగ్స్ అలాంటివి కుక్ చేసుకోవడానికి వాళ్ళు ఒక సెటప్ క్రియేట్ చేశారండి ఇక్కడ. సో మనం అది ఫుడ్ తెచ్చేసుకొని ఇక్కడ కుక్ చేసుకోవచ్చు. దాని పక్కనే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, బెంచెస్ ఉంటాయండి కూర్చొని తినడానికి కూడా చాలా మంచి సెటప్. అది ఈవినింగ్స్లలో ఇక్కడ చాలామంది ఇట్లా వచ్చి కూర్చొని ఈ సన్సెట్ని ఎంజాయ్ చేసుకుంటా, బీచ్ని ఎంజాయ్ చేసుకుంటా, పిల్లలు ఆడుకుంటా ఇక్కడ డిన్నర్స్ కూడా చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. అట్లా మీకు అది చూపిస్తాను. ఇదే అండి, ఇది కనిపిస్తుంది కదా, ఇగో ఇది ఇలా సెటప్ ఉంటుంది. ఇక్కడ మనం కుక్ చేసుకోవచ్చు. పక్కనే వాటర్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్. మళ్ళీ ఇక్కడ ఇలా బెంచెస్ ఉంటాయి, అక్కడ కూర్చొని తినవచ్చు. పక్కనే డస్ట్బిన్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ అది తినేసి అక్కడే పడేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా, ఏమీ అది కాకుండా. సో ఇలా ఉంటుందండి ఇది సెటప్. మేము అప్పుడప్పుడు ఇలా ఎప్పుడైనా వీకెండ్స్లో అందరము ఇంట్లో ఉన్నప్పుడు రావాలంటే ఇట్లా ఎక్కడ మన స్నాక్స్ అట్లా తెచ్చుకొని కూర్చొని తినేసి పిల్లలు ఆడుకుంటారు. తినేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, ఇల్లు వెళ్ళిపోతాం. ఇది మా కమ్యూనిటీ పేరు శాంచురీ లేక్స్ అండి. సో ఇది శాంచురీ లేక్స్ క్లబ్. ఇందులోనే మనకి జిమ్ ఉన్నది, స్విమ్మింగ్ పూల్ ఉన్నది, మళ్ళీ గోల్ఫ్ ఉన్నది, టెన్నిస్ కోర్ట్, పార్క్స్, అన్నీ డిఫరెంట్ పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి ఎంటర్టైన్ చేయడానికి ఈ క్లబ్ వాళ్ళు ఇట్లా ఆర్గనైజ్ చేసిరండి. నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, హోప్ యూ లైక్ ఇట్. ఫన్ ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఇంకా కొందరికి చిన్న చిన్న బోట్స్ కూడా ఉంటాయండి. వాళ్ళు ఇక్కడ రైడ్ కూడా చేయవచ్చు. ఆ బోట్స్ ఆ పర్మిషన్ తీసుకొని రైడ్ చేయవచ్చు.
కొన్ని హౌజెస్కి ఇది బ్యాక్ యార్డ్ లా కూడా ఉంటుందండి ఇది. సో వాళ్ళకి కొన్ని హౌజెస్ మీకు కనిపిస్తున్నాయి, అది వాళ్ళకి ఇది బ్యాక్ యార్డ్. ఫ్రంట్ కొన్ని హౌజెస్కి ఇది ఫ్రంట్ ఉంది, కొందరికేమో బ్యాక్ ఉన్నది. ఇది ఇదే కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి, మళ్ళీ టౌన్ హౌజెస్ ఉన్నాయి. ఎవరికైనా విజిటర్స్ కూడా గెస్ట్ హౌజెస్ లాగా కూడా వాళ్ళు రెంట్కి ఇస్తారండి. అంటే మన ఎవరైనా ఫ్యామిలీ నుంచి ఇక్కడ వచ్చి, వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా వర్క్ రిలేటెడ్ అన్నా, లేకపోతే ఫ్యామిలీ ట్రిప్స్ కానీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ హౌజెస్ కూడా వాళ్ళు గెస్ట్ హౌజెస్ రెంట్స్కి ఇస్తారు. ఇదే అండి ఎంట్రన్స్ ఈ క్లబ్కి. దీంట్లోనే చిన్న రెస్టారెంట్, కెఫే కూడా ఉన్నది. సో యూ కెన్ బ్రేక్ఫాస్ట్, కొందరు బ్రేక్ఫాస్ట్ వచ్చి చేస్తుంటారు మార్నింగ్స్లో. ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్. ఇది ఎంట్రన్స్. నాకు తెలిసి లోపల అలౌ చేయరు అనుకుంటా. సో యోగా ఉన్నది, జిమ్, స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్లో కూడా క్లాసెస్ కూడా అవుతాయండి కిడ్స్కి. వీక్లీ క్లాసెస్ అవుతాయి. జిమ్లో ట్రైనర్స్ కూడా ఉన్నారు, మళ్ళీ మనం వెళ్ళి చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇదేమో ఈ శాంచురీ లేక్స్ ఫంక్షన్ హాల్ అండి. మనము క్యాఫే ఉంది, మనం ఏమైనా ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్, చిన్న ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు ఇందులో. బయట వాళ్ళకు కూడా అలవ్ ఇది. సో ఇది ఎంట్రన్స్. దీని లేక్ వ్యూ రెస్టారెంట్ అని అంటారు. ఇక్కడేమో గోల్ఫ్ అకాడమీ అండి ఇది. సో ఇవి ఇక్కడ మనకి బగ్గీస్ ఉన్నాయి, దీంట్లో వెళ్ళి వాళ్ళు అక్కడే ఉందండి గోల్ఫ్ది. ఇక్కడ నుంచి అక్కడికి వాళ్ళు వెళ్తారు. ఇవే అండి బగ్గీస్. సో వాళ్ళు ఇక్కడ ఇది హైర్ చేసుకొని అక్కడ వెళ్తారు ఆడడానికి. సో మనకు అనిపిస్తుంది ఎదురుగా అదే గోల్ఫ్ స్టేడియం. సో ఈ వెంచర్ ఎట్లా డిజైన్ చేశారనంటే 3/4 ఆఫ్ ది వాటర్ వ్యూ ఉందండి. నెక్స్ట్ గ్రీనరీని కవర్ చేయడానికి గోల్ఫ్ ఉన్నదండి. స్కోట్ అండి, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, లేకపోతే మనం ఇండివిజువల్గా వచ్చి కూడా ఇక్కడ ఆడుకోవచ్చు. ఇక్కడ ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారండి వాళ్ళు, ఒక స్కీమ్. ఇదేంటంటే మనము రీసైకిల్ బాటిల్స్ అన్న, ప్లాస్టిక్ అన్న, టిన్స్ అన్న, లేకపోతే గ్లాస్ అన్న, ఇవి ఇక్కడ మనము డంప్ చేసినాం అనుకోండి, చేసినామంటే మనకి ఇమీడియట్గా పర్ టిన్, పర్ గ్లాస్ బాటిల్కి 10 cents రీఫండ్ వస్తుందండి. సో ఇది వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, రోడ్ల మీద అన్నీ పడేయకుండా ఇక్కడికి వచ్చి ఇస్తే డబ్బులు వస్తాయి అనేసి ఆ ఎంతూజియాజం కూడా చూపిస్తారు. సో క్లీన్గా ఉంటుంది అనేసి ఇది ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేసారండి వాళ్ళు. ఈ ఆఫీస్ అండి ఇది. మనకేమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే వీళ్ళకి వచ్చి రిపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ హోల్ కమ్యూనిటీ అంతా సర్వేలెన్స్ కెమెరాస్తోని ఇన్స్టాల్ అయి ఉందండి. సో ప్రతి హౌస్ కూడా కెమెరా ఇన్స్టాల్ అయి ఉన్నది ఇక్కడ. వీళ్ళు సరౌండింగ్స్ అన్ని లిల్లీస్ ఉన్నాయండి. వాక్ త్రూ ఈ పెడిస్ట్రియన్ స్ట్రీట్ వే అంతా లిల్లీస్ పెట్టారు. 2 types ఆఫ్ లిల్లీస్ కనిపిస్తున్నాయి మీకు, వైట్ అండ్ పర్పుల్. మార్నింగ్స్లో సన్ రైజ్ అవుతుందండి ఇక్కడ. చాలామంది ఇక్కడ వచ్చి యోగా కూడా చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడు మనకి బర్డ్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. ఏమంటారు వాటిని? స్వాన్స్ ఉన్నాయి, వైట్ బ్లాక్ స్వాన్స్ కూడా ఉన్నాయి. కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తుందో లేదో క్లియర్గా. వైట్ స్వాన్స్ కూడా ఉంటాయండి. ఇంకా పెలిక్వెన్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. ఇంకా మనకు ముందుకెళ్తే చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ.
ఈవినింగ్ రాగానే అవి సీషోర్ లాగా వచ్చేసి రిలాక్స్ అవుతాయండి, చాలా బాగుంటుంది అది. ఇంత క్లోజ్లో ఉన్న మనకి స్మెల్ అనేది ఏమి ఉండదండి వాటర్ది, ఎందుకంటే ఇది కంటిన్యూస్గా వాళ్ళు దీన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. ఒక పెద్ద వాటర్ సిస్టమే ఉందండి ఇది క్లీనింగ్ది. ఇదో అండి, ఇది స్వాన్, బ్లాక్ కలర్. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉందండి, మనం ఇక్కడ కూర్చోవచ్చు రిలాక్స్కి, పిల్లలు కూడా కొంచెం ఆడుకోవచ్చు. ఇక్కడ బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ బర్డ్స్ ఎక్కువ వచ్చినాయి, ఇక్కడ ఉన్నాయండి అండ్ బర్డ్స్. డక్స్, పెలిక్విన్, స్వాన్స్. ఇట్లా హాయిగా రిలాక్స్ కావచ్చండి ఇక్కడ కూర్చొని, గంటల వరకు ఇక్కడ కూర్చోవచ్చు. మేమున్న కమ్యూనిటీ టూర్, పర్దేశీలో మా ప్రపంచం ఇది. హోప్ యూ లైక్ దిస్ వన్, హోప్ఫుల్లీ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా మేము ముందుకి మంచి మంచి వీడియోస్తోని ట్రై చేస్తాం రావడానికి. హోప్ యూ లైక్ దిస్ వన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్